నిన్న కాంగ్రెస్ పార్టీ న్యాయ సదస్సు నిర్వహించింది ఏఐసిసి. అందులో రాహుల్ గాంధీ చాలా కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి తెచ్చిండు. 6 నెలల పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన స్టింగ్ ఆపరేషన్ చేసినట్టుగా 6 నెలల పాటు కష్టపడి ఆధారాలు సేకరించిండ్రు. త్వరలో అణుబాంబులు పేలుతాయి, ఎన్నికల వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో తెలంగాణ మొత్తం దేశంలో అనేటువంటి అంశాన్ని బయటపెట్టబోతున్నాం అనేటువంటి చర్చ చాలా సీరియస్గా సాగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘం చాలా లైట్గా దీన్ని కొట్టిపారేస్తుంది, కానీ వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఎస్, నిన్ననే శనార్థి తెలంగాణ రాసింది అణుబాంబు వెనుక ఆంతర్యం ఏంటి అనేటువంటి అంశాన్ని, ఆ కథనాన్ని. రాహుల్ గాంధీ గారి వాళ్ళు చెప్పింది కూడా అదే. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో అంటే 2014 నుంచి ఒక యువకుడు చేసినటువంటి సాహసమైనటువంటి కార్యక్రమాన్ని ఏఐసిసి అడాప్ట్ చేసుకుంది. ఒక యువకుడు, ఒక ముస్లిం యువకుడు చేసినటువంటి, అంటే ఎన్నికలలో బీజేపీ ఎట్లా గోల్మాల్ చేస్తుంది అనేది ఇన్డెప్త్గా ఒక యాప్ రూపొందించి తద్వారా ఇదంతా రూపకల్పన చేసిండు. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కానీ, అటు రాజస్థాన్ ఎన్నికల్లో కానీ, ఇటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కానీ బీజేపీ ఎంత అక్రమంగా ఓట్లను కొల్లగొడుతుంది, ఎట్లా ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తుంది అనేటువంటి అంశం పైన చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. అయితే గతంలో దాంట్లో పాలుపంచుకునేటువంటి అవకాశం నాకు కూడా గతంలో వచ్చిండే, కాకపోతే నాకు అంత సమయం కూడా లేకుండే. విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి అణుబాంబు నిజంగా అణుబాంబే, అది నిజంగా అణుబాంబే, మనమందరం ఆశ్చర్యపోయేటువంటి అణుబాంబే వస్తుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ ఎన్నికలలో, మహారాష్ట్ర ఎన్నికలలో, రాజస్థాన్ ఎన్నికల్లో ఏ విధంగా, గుజరాత్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని జిమ్మిక్కులు చేసిందో వాటన్నిటిని కూడా ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు బయట పెడతారు. అది నాకు స్పష్టంగా తెలిసినటువంటి అంశం. ఇది విశ్వసనీయ సమాచారం కాదు, స్పష్టంగా తెలిసినటువంటి అంశమే. సో కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న న్యాయ సదస్సులో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దేశం అంతా షాక్ అవుతుంది అనే విషయం చెప్పిండు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఎన్నికల సంఘం అధికార బీజేపీ పార్టీకి, ఎన్డీఏకు అనుకూలంగా వ్యవహరించి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా ఎన్నికల కార్యక్రమం జరుగుతూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది, దాంట్లో నో డౌట్. మరి రాహుల్ గాంధీ గారు 2014 నుంచి, తర్వాత 2019 ఎన్నికలు, తర్వాత 2023-24 ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి, బీజేపీకి ఎక్కువ రావడానికి ముందే పీయూష్ గోయల్ గారు మాకు ఈసారి 303 వస్తాయంటే 303 వస్తాయి. అంటే ఈ రకంగా కొంత అనుమానాలకు తావిచ్చేటువంటి అంశాల ఆధారంగా ఈ రీసెర్చ్ జరిగింది. 6 నెలల పాటు నాకు తెలిసిన కాడికి 5 రాష్ట్రాల్లో 6 నెలల పాటు 5 రాష్ట్రాల్లో ఈ స్టింగ్ ఆపరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. దీంట్లో రకరకాలైనటువంటి అధికారులు, రకరకాలైనటువంటి వ్యవస్థలను వాళ్ళు గుప్పిట పట్టి ఏ విధంగా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిరో అతి త్వరలోనే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా బయట పెడతాడు. అది బయట పెట్టిన తర్వాత బీహార్ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉండయి, మీరు చూడండి అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఎన్నికల సంఘం కూడా కరెక్ట్గా ఈ ఎలక్షన్ దగ్గర రాగానే ఓటర్ల జాబితా సవరణ అంటది. కాంగ్రెస్ వాళ్ళు 10 లక్షల ఓట్లు బిగుతాయి, బీజేపీ వాళ్ళకి 10 లక్షలు యాడ్ అవుతాయి కొత్తగా. అవి 10 20 లక్షలు అయిపోయాయి, ఆటోమేటిక్గా అయిపోయాయి. ఈ రకంగా చేస్తుంది. అయితే ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక మాట చెప్పిండు. వచ్చేసారి బీజేపీకి 150 కూడా రానియమని చెప్తా ఉన్నాడు. 150 అంటే ఎంత అనుకుంటున్నావు? 150 వాళ్ళకి వచ్చినంటే మళ్ళీ ఫామ్ చేస్తారు, మళ్ళీ కలుపుకుంటారు. వాళ్ళకు ఒక 50 కూడా రానియమనడం మోతేవారితనం అవుతుంది, దార్కారితనం అవుతుంది అన్నట్టు. మిత్రపక్షాలు కలుపుకుంటారు. మరి అది ఎందుకు అన్నవో ఏం కథరో మళ్ళీ రాహుల్ గాంధీ గారికి అర్థమైందో కాలేదో. సో జరిగిన కార్యక్రమం అయితే ఇది. ఇక రెండోది స్పోర్ట్స్ మీద నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు. స్పోర్ట్స్ విషయంలో మనం చాలా దూసుకుపోతా ఉన్నాం. ఒలింపిక్ గేమ్సే లక్ష్యంగా, ఒలింపిక్స్లో మనోళ్ళు పథకాలు కొట్టాలనేటువంటి క్రీడా స్ఫూర్తిని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉండే క్రీడా రంగంలో ఒక ఏడాది సరికి 8వ స్థానానికి వచ్చేసింది. మన క్రీడా పాలసీ ఏ విధంగా ముందుకు పోతుందో మనం చూడవచ్చు. ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి యంగ్ గేమ్స్ అండ్ వింటర్ గేమ్స్కి సంబంధించినటువంటి అంశం చెప్తా ఉన్నా.
ఇక మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇక మనం చెప్పుకున్నదండి 22వ స్థానం. కాబట్టి ప్రకటనలు డైలాగులు కాకుండా ఏమన్నా పని చేయండి. పని చేస్తే అక్కరకు వస్తుంది. ఒకసారి ర్యాంకింగ్లు ముంగట పెట్టుకోండి, మనం ఏ రంగంలో ముంగట్టున్నామో. ఇవాళ క్రీడలు బయటి దేశంలో, జపాన్లో, చైనాలో, లేకపోతే ఇప్పుడు ఈ ఇతర దేశాలలో పిల్లలకు క్రీడలు ఎప్పటి నుంచి అలవాటు చేస్తారో ఒకసారి చూడుర్రి. చిన్న ఉన్నప్పటి నుంచే మొత్తం. మనకు ప్రైమరీ స్కూల్ దాకా పీఈటీ ఉండడా, ప్రైమరీ స్కూల్ వరకు కూడా పీఈటీ ఉండడు మన సర్కార్ బళ్ళల్లో. 6-7వ తరగతి దాకా ఆయనకు పీఈటీ అంటే కొత్తగా అందులో పోయినాక అచ్చా పీఈటీ అంటారు ఆయన అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం క్రీడా విధానంలో ఒలింపిక్స్ గేమ్స్ విషయంలో టార్గెట్గా చేస్తూ ఉన్నాం కదా. ఇప్పటి వరకు భారతదేశం మొత్తం ఒలింపిక్ పథకాలన్నీ 28-29 కొట్టినాయి మొత్తం ఒలింపిక్ గేమ్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. అందులో హాకీ ఎక్కువ ఉన్నట్టున్నాయి. 28-29 పథకాలు మనకు వచ్చినాయి. అమెరికాలో మైకేల్ ఫెల్ప్స్ అంటాడు ఒక్కడే 28 పథకాలు కొట్టిండు అంతే, ఒక్కడే. మన ఫుట్బాల్ టీం ఒలింపిక్ గేమ్స్లో లేక కొన్ని దశాబ్దాలు అయిపోయింది, 40 ఏళ్ళు కావచ్చు మన టీం లేకల్లా. ఇట్లా క్రీడల విషయంలో చెప్పుకుంటే మన క్రీడల బడ్జెట్ ఎంత ముఖ్యమంత్రి గారు, మన క్రీడల బడ్జెట్ ఎంత? నేనే క్రీడలకు సంబంధించి ప్రో కబడ్డీ తరహాలో స్కూల్ గేమ్స్ నిర్వహించి స్టేట్ లెవెల్ నిర్వహించి నేషనల్ లెవెల్కి పిల్లల్ని పంపించిన. అటువంటి వాటి విషయంలో, క్రీడల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాట ఆచరణ యోగ్యమైనటువంటి మాటలు మాత్రమే చెప్పండి. మనం ఎక్కడున్నాం క్రీడారంగంలో అంటే ఒక పార్టీలో గెలిచిన ఇంకో పార్టీలో చేర్చుకోవడం క్రీడారంగంలో స్పోర్టివ్గా తీసుకుంటారా? ఎట్లా అది రాజకీయాల్లో నడుస్తుంది కానీ ఇక్కడ నడవది. మీరు దీన్ని కలిపి చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి క్రీడారంగంలో అక్కడ జపాన్ కానీ లేకపోతే ఇతర ఏది ఒలింపిక్ టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేసేటువంటి దేశాలు వాళ్ళ పిల్లలకు 2-3 సంవత్సరాల నుంచే నేర్పుతారు. 2-3 సంవత్సరాల నుంచే పిల్లలకు ఆ క్రీడలు అలవాటు చేస్తారు. గింత పోరగాళ్ళు ఎట్టెట్లా నడుములు వస్తూ ఉంటారు అక్కడ. మన అయ్యో కూసోవద్దు బిడ్డ, కూసుంటే కాయలు కాస్తే ఇట్లా చెప్తారు మన వాళ్ళు. మన విధానం తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి, అటు ప్రభుత్వంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు ఎట్లాగో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని పెడతా ఉన్నారు కదా. సో దాంట్లోనైనా కనీసం క్రీడల్ని ఒక మంచి స్థాయిలో ఇంట్రడ్యూస్ చేయండి. అక్కడికి వచ్చే క్రీడల్ని చేయండి. సుడోకు గిడోకు ఆడితే ఏది మన ఇవి ఉంటేగా వీడియో గేమ్స్ ఆడితే రాదు మరి. పబ్జీలు గిబ్జీలు ఆడితే కుదరది. క్రీడా పాలసీ పిల్లలకు ప్రీ ప్రైమరీ నుంచే అలవాటు చేయండి. ప్రీ ప్రైమరీ నుంచి అలవాటు చేస్తే అండర్ 14 కల్లా వాడు షార్ప్ అవుతాడు. ఇప్పుడు 7వ తరగతి దాకా క్రీడలే లేవు మన సర్కార్ బల్ల. 7వ తరగతి దాకా క్రీడలు లేవు. ఈ 7వ తరగతికి ఎంత ఉంటుంది ఆయన వయసు? 12 ఏళ్ళు వస్తుంది. ఇక 2 ఏళ్ళలో అండర్ 14 ఏం ఆడాలి ఈయన 2 ఏళ్ళలో నేర్చుకొని. అందుకోసమే క్రీడా పాలసీ విషయంలో జర ఆయమున్న వాళ్ళని పెట్టుకొని ఎట్లా చేస్తే బెటర్ అయ్యా, మనం క్రీడా రంగంలో ఎట్లా ముందుకు పోతామని ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు. అదొకటి. ఇక సోషల్ మీడియా మీద నిన్న ముఖ్యమంత్రి గారు నిన్ననో మొన్ననో వ్యాఖ్యలు చేసిందని చెప్పి నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. అన్న మీరు దీని మీద మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటూ ఇక్కడ ముంగట వచ్చి కూర్చుంటారు, కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నేనేదో వానికి అప్పు ఉన్నట్టుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటారు. ఇంకా నమస్తే పెడతలేడు నాకు ముఖ్యమంత్రి గారు అనేటువంటి రేంజ్లో చూస్తూ ఉంటారు. దిగి చెంపలు వలగొట్టాలనిపిస్తుంది అని ఏదో కామెంట్ చేశాను. సో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఏంది ఆయన భావం ఏంటంటే సీనియారిటీని గౌరవించాలి కదా అనేటువంటిది ఆయన ఆలోచన. సీనియారిటీనే గౌరవించాలనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, నువ్వెందుకు అవుతావు మరి? కాకపోదు కదా. సీనియారిటీ రాజకీయాలలోకి తీసుకుంటే సీనియారిటీని కనుక ఇక్కడ తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు లేకపోతే శ్రీధర్ బాబు లేకపోతే ఇటువంటి వాళ్ళు కావాలి కదా. మీరు ఎట్లా అవుతారు? మీరేమో షార్ట్కట్లో రావచ్చు, మీరేమో షార్ట్కట్లు వచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టవచ్చు. ఇవాళ రేపట్లో పత్రికలు ఉన్నాయి, పత్రికలకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ విలేకరు వచ్చినా రాకపోయినా రాసేది రాస్తారు. డిజిటల్ మీడియా ఏమన్నా మీ జీతగాళ్ళ ఏమనంటే ఇప్పుడు చాలామందిని
ముంగట జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు, వానికి ఆలు రావు, బీలు రావు, సీలు రావు అని చెప్పి చెప్తా ఉన్నా. అది కొంతమందికి నడుస్తుంది. నువ్వు ఆలు వచ్చిన బీలు వచ్చిన మావంతో నా సొంతంతో పెట్టరా ఏమన్నా మీటింగ్ పెడితే, ఏమన్నా చర్చలు పెడితే ఆలు వచ్చి బీలు వచ్చి జర్నలిజాలు చేసి ఓ 20-25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా సొంటోళ్ళతో నలుగురితో పెట్టు, నువ్వేందో నీ కథ ఏందో చెప్తాం కదా మేము. ఇక్కడ ఎస్ డిజిటల్ మీడియా ఇవాళ చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇదేం గవర్నమెంట్ కల్పించింది కాదు, ఆ గూగుల్ సంస్థతో యూట్యూబ్ తయారు చేసి వచ్చింది. ఇది యూట్యూబ్ తయారు చేస్తే ఆ యూట్యూబ్లో ఏదో వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా నేను స్టార్టింగ్లో చేసినప్పుడు నా పేజీలో చూడండి ఆర్టికల్ 19 అని ఉంటుంది. నేను అప్పటికి ఒక 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నప్పటికి కూడా డిజిటల్ మీడియాకు వచ్చి ఆర్టికల్ 19 అని పెట్టినా. ఎందుకు పెట్టినా? భారత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రపు హక్కు అది పెట్టి అట్లా వచ్చినాం. ఇక్కడ సరే ముఖ్యమంత్రి గారు మీకు దిగి చెంపలు వలగొట్టాలనిపిస్తుంది, మాకు రాజకీయాలు చూస్తూ ఉంటే కూడా మా వాళ్ళకి చెంపలు కాదు ఈపులని వలగొట్టాలనిపిస్తూ ఉంది. ఈపులని వలగొట్టాలనిపిస్తుంది. కాలు మీద కాలేసుకోవడము. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో ఉంటే చూపిస్తా. బానిసలు లెక్క ఉంటారా లేకపోతే కాలు మీద కాలేసుకుంటుంది? ఇప్పుడు అది మరీ మరి మంచిగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేవు, ఏం లేవు, తర్వాత వాళ్ళకు కనీసం మరి పట్టించుకోవట్లే కదా. నేను మళ్ళీ వచ్చేసారి చూసుకుంటా అని చెప్పేసి అంటున్నాను. కాలు మీద కాలేసుకోవన్నా దించుకోవాలనేది కాలు మీద కాలేసుకోవన్నా దించుకోవాలనేది వాళ్ళకున్నటువంటి కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళకున్న కంఫర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ముంగట వచ్చినటువంటి సీనియర్కు కుర్చీ అన్నా లేకపోతే వెనక వాళ్ళకి ఇవ్వాలన్నా ఇవాళ అవకాశాన్ని బట్టి సీనియర్ అయితే వెనక కూర్చుంటాడా, నిజంగా సీనియరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కొత్త పిల్లగాడు నేర్చుకోవడానికి ముంగట కూర్చుంటుండేమో, ఎంకరేజ్ చేస్తాడేమో. నువ్వెట్లా డిసైడ్ చేస్తావు ఎవరు ఎక్కడ కూర్చోవాలనేది? ఇప్పుడు నీ విషయమే తీసుకుందాం. ఇప్పుడు నీకంటే సీనియర్లు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలా? మరి వాళ్ళు కావాలి కదా ముఖ్యమంత్రి, వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోవాలి కదా, నువ్వే ముందూరికి ఎందుకు కూర్చున్నవాడా? ఇది జర్నలిజంకే కాదు, నీకు కూడా వర్తించాలి కదా. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను నీకంటే ఎత్తుకేనే వేయగలుగుతా నేను కాలు నీకంటే ఎత్తుకేనే కాలు వేయగలుగుతా. కానీ నేను వచ్చింది జర్నలిస్ట్గా వచ్చినా సంస్కారంతో కూర్చున్నా, సంస్కారం లేకుండా కూర్చొని ముచ్చట చెప్పింది నువ్వు. ఇంకా ఈడనే కాదు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు వీళ్ళకు అసలు ఏది జర్నలిస్టులే కాదు వీళ్ళు. అంటే ఎవరు జర్నలిస్టులు? మరి నేను చెప్తా ఉన్నా డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులు నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ఒక రైట్ ఇచ్చింది, వాక్ స్వాతంత్రం అనేటువంటి ఆర్టికల్ 19 వాళ్ళకి ఇచ్చింది. దాని ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. నేను జర్నలిస్ట్గా నీ గుర్తింపు అడిగిర్రా? వాళ్ళు ఏమన్నా నీకు దరఖాస్తు పెట్టుకురా? అయ్యా మమ్మల్ని జర్నలిస్ట్గా గుర్తించమని అక్రిడేషన్ ఇవ్వమని చెప్పి పెట్టుకున్నారా? నాకు అక్రిడేషన్ ఇస్తేనే నాలుగే తీసుకొని ఆడ బారేస్తి, నీ గుర్తింపు నాకేమొద్దు, గూగుల్లోని గుర్తింపు ఉందని చెప్తే ఎక్కడ ఏ జర్నలిస్టులకు సంబంధించినటువంటిది మీ సంక్షేమం ఏంది చెప్పు మీరు? ఒకవేళ సరే డిజిటల్ జర్నలిస్టుల విషయం పక్కకు పెడదాం. నిజంగా నిన్న ఒక ఆయన సియాసత్ పత్రిక ఆయన నా దగ్గరకు వచ్చిండు. సియాసత్ పత్రిక ఆయన వచ్చిండు. అందులో బుక్ ఉంటుంది తేప, అందులో రాసి ఉంటుంది. ఒకసారి ఆయన మాట్లాడదాం. అందులో నెంబర్లు రాస్తారు కదా బయట. అక్కడ సియాసత్ పత్రిక ఆయన వచ్చిండు సంగారెడ్డి నుంచి. 13 నెలల నుంచి జగ్గారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ అయింది, ఇద్దరు బిడ్డలకు. ఇంటి రెంట్ కట్టలేక 13 నెలల నుంచి అన్నా ఈ ప్రభుత్వం ఆదుకోమని తిరిగితే జగ్గారెడ్డి గారు ఇంటికి తాళమై వీళ్ళు నిలగొట్టని చెప్పేసిండట. నిన్న నా దగ్గరకు వచ్చిండు ఆయన, అక్రిడేషన్ ఉంది. ఆయనకు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా. 13 నెలల నుంచి ఆయనకు ఇంటి రెంటు కట్టలేని దుర్భర స్థితిలో ఒక పత్రికలో పనిచేసేటువంటి విలేకరి ఉంటే, సీనియర్ జర్నలిస్టు నిన్న డేట్ ఇది 70950
7095076183. ఇగో ఈయనే వీను ఒక జర్నలిస్టు బాధ అయిను అన్నీ ఉన్న సీనియర్ జర్నలిస్టు మీరు చెప్పిన అర్హతలు అన్నీ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు బాధ. నిన్న వచ్చి దుఃఖంతో ఈడ బాధపడతా ఉంటే కన్నీటి వలపోత పోస్తూ ఉంటే లిఫ్ట్ చేస్తున్నాడు. ఆయన కుటుంబాన్ని మళ్ళా మేము ఆదుకొని తోలినాం. మరి ప్రభుత్వం ఉంది కదా జర్నలిస్టుల సంక్షేమం కోసం. ఏం 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 ప్రభుత్వము ఏం జర్నలిస్టులు. ఎక్కడన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మీకు గుర్తుందా? ఒకరోజు గాంధీ భవన్ దగ్గర జరిగినటువంటి మీటింగ్లో ఈ దొంగ మీడియాను మేము నమ్మం, మాకు ఒక క్యూ న్యూస్ ఉంది చాలు అని అన్నావు. చూసినావా? ఒక క్యూ న్యూస్ ఉంది, మా మల్లన్న ఛానల్ ఉంది, అది సరిపోతుంది మాకు అని చెప్పినావు కదా. ఈ పత్రికలు ఈ మీడియా ఈ డబ్బాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భంలో ఒక క్యూ న్యూసే కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడింది. అప్పటికి డిజిటల్ ఛానళ్ళు కూడా ఇవేం లేవు. అప్పటికి డిజిటల్ ఛానళ్ళు లేవు, ఈ కథ లేవు, కార్ఖానాలు లేవు. సరే ఇప్పుడంటే తలా ఒకటి పెట్టుకురు, తప్పేం కాదు, పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ రోజు ఆ బయట కూడా ఉంది నా దగ్గర, నరేష్ నడి తెప్పి ఆ బయట కూడా ఉంటుంది. ఒకసారి ప్లే చేస్తా. ఈ పత్రికల మీద ఈ ఛానళ్ళ మీద మీరు మాట్లాడినటువంటి మాటలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియాలో సరే ఎస్ మీరు అన్న దాంట్లో కొంతవరకు ఏకీభవిస్తాం. ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీలకు కొమ్ముగాయడానికి వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా దాన్ని వెనకేసుకొస్తూ ప్రభుత్వాన్ని పదే పదే ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అవి ఒక 23 ఛానళ్ళ వరకు ఉన్నాయి. అవి కేటీ రామారావు పెట్టించిన ఛానళ్ళు. సో వాళ్ళ జర్నలిజం గురించి ఇక ఎవరికి ఏం డౌట్ లేదు, వాళ్ళది మోతాదే. వాళ్ళకు దీనికంటే ఏది ఒక ఇంకా ఎన్ని ఒక చాలా 23 దాకా ఉన్నాయి. దాన్ని కేటీ రామారావు గారే జాపుతాడు, ఆయనే ఫండింగ్ చేస్తాడు. అటువంటి వాళ్ళ విషయంలో మీరు మాట్లాడితే ఎవరికేం పట్టింపు లేకుండే. కానీ నిజాయితీగా పనిచేసేటువంటి కొన్ని ఏది డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి, వాళ్ళని మీరు విమర్శించడం అనేది ఇది జీర్ణించుకోలేని అంశం. ఇవాళ నువ్వు కొత్తగా శత్రువులను తయారు చేసుకొని సాధించేది ఏముంది? డిజిటల్ మీడియానే లేకపోతే అసలు నీ ప్రభుత్వం ఎక్కడిది? నీ ప్రభుత్వం ఎక్కడిది? ఈ క్యూ న్యూస్ లేకపోతే తొలి వెలుగు లేకపోతే కాలోజీకి లేకపోతే నీ ప్రభుత్వం ఎక్కడిది? నీ లెక్క ఎక్కడిది? నీ కథ ఎక్కడిది? నీ దుకాణం ఎక్కడిది? ఇంతకి ఎవడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరమో ఈ దేశంలో కంటే ఎక్కువ అన్ని సొంత డబ్బా కొట్టుకున్నాం. కానీ మేము ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. ప్రభుత్వ స్కీము ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద అప్పట్లో పోరాటం చేస్తే ఈ ఫలితం ఇవాళ గద్దెనెక్కిన తర్వాత డిజిటల్ మీడియాని అందరిని పట్టుకొని సీనియర్లు జూనియర్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నువ్వు వార్డు మెంబర్ కూడా కాదు, నేను అక్రిడేషన్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సింగిల్ వార్డు మెంబర్ కూడా కాదు. నీకంటే నేను సీనియర్ని, మరి ఈ రంగంలో ఈ రాతకోతల రంగంలో నీకంటే సీనియర్ని. మరి ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీనియర్ల విషయంలో మీరు మాట్లాడారు. కొంతమంది జర్నలిస్టులు మీరు అన్నట్టుగా ఇది వాస్తవం. కొంతమంది జర్నలిస్టులు వాస్తవానికి నాకు కూడా ఓసారి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. వాళ్ళకు ఏం అడగానో తెలియదు, ఎందుకు అడుగుతున్నామో తెలియదు, కొన్ని బేసిక్స్ అయితే తెలియవు వాళ్ళకి. వట్టిగానే 4 రోజులు ఇట్లా కనిపించి చలో ఇక దున్నేద్దాం ప్రపంచాన్ని బయలుదేరుతారు. ఏమీ ఉండదు. అది జర్నలిజంకి సంబంధించి నేను కొన్ని పదాలు రాయాలనుకున్నప్పుడు నలిమెల భాస్కర్ రాసినటువంటి పుస్తకాల నుంచి తీసుకుంటుంది కొన్ని పదాలను ఎంవీఆర్ శాస్త్రి గారి పుస్తకాల నుంచి తీసుకుంటుంది. వాళ్ళ జర్నలిజము, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖానా. ఇప్పుడున్న ఈ తెలకపల్లెలు బిల్కి ఇవన్నీ తీయే, అంతకంటే ముందు బ్యాచ్ వేరే ఉండే. అది అద్భుతమైనటువంటి అటువంటి వాళ్ళ తీసుకొని మేము జర్నలిజం నేర్చుకున్నాం. సరే ఇప్పుడున్నటువంటి కొద్దిమంది వాళ్ళని చూసి నేను మనసులో నవ్వుకుంటా కానీ బయటికి ఏమన్నా కానీ సరే ఏదో ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళకు కూడా వీళ్ళు కూడా ఈ డిజిటల్ మీడియా వాళ్ళు కూడా నేను జర్నలిస్ట్ని అడుగుతున్నా నువ్వు చెప్పాల్సిందంటే చెప్పనీకు ఉండదురా బాబు, అట్లుండదు.
అట్లా ఉండనే ఉండదు. నో ఆన్సర్ అంటే నువ్వు మూసుకోవాల్సిందే. చెప్పాలనుకుంటే మీకు కూడా కొన్ని ఎథిక్స్ అవసరం, మీకు కూడా కొన్ని ఎథిక్స్ అవసరం. మీరు కూడా ఎవడు పుడితేనే ఎవడు నేర్చుకోడు, కాలక్రమంలో నేర్చుకుంటారు. మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి, తప్పేం కాదు. ప్రతిరోజు నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాల్సిందే. ఎవడైనా సరే నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాల్సిందే. ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది చేస్తాం కుదరదు, అట్లా కుదరది. ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాకు కూడా చెప్తా ఉన్నా, మీరు చేసేటువంటి థంబ్నైల్స్, మీరు చేసేటువంటి వీడియోల ద్వారా మీ మీద ఒక సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది, 66E. తెలుసా మీకు? లోపల ఉన్న మ్యాటర్ ఒకటి, బయట పెట్టిన థంబ్నైల్ 66E మీ మీద అట్రాక్ట్ అవుతుంది. వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించేటువంటి హక్కు మీ దగ్గర లేదు. మీరు వట్టిగానే వాయిస్ రికార్డ్ అని వేస్తూ ఉంటారు చూడు, అది మీ మీద కేసు అవుతుంది. అది మీకు తెలియదు. అవన్నీ మేము వేస్తూ ఉన్నామని ఏమి వేయలేరు మీరు లొటపీసు. దాని కథ వేరే ఉంది. మళ్ళా నిజంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోదలుచుకుంటే అందరు లోపలికి పోతారు. ప్రభుత్వం ఆ విషయంలో కొంత ఉదారంగా ఉంది, దాన్ని వినియోగించుకోండి. దాన్ని సరైన జర్నలిజం వైపు తీసుకుపోండి, తప్పేం కాదు. అర్థమైందా? ఇక ఎట్లా పడితే అట్లా, ఏం పడితే అది చేస్తాం, మీ కర్మ. దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు మీరు గారు నిర్ణయించుకోవాల్సింది. అంతే. సీనియారిటీ ఎక్కువ ఉండి ప్రభుత్వానికి బాగా రాసే వార్తలు రాస్తే ఆయన సీనియర్ అవుతాడా మీ ముంగట? ఆహా ఓహో అనేటోళ్ళు నీ ప్రెస్ మీట్లో కూర్చోవన్నా. ఇక్కడి కథ ఇది. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఈనాడు దినం అతికించేలా ఇలా తలకట్టు బల అంటూ కాలుష్యం ఒత్తిడితో పాటు జన్యు కారణాలతో పట్టుమని 25 ఏళ్లకే నెత్తిపై జుట్టు పలచబడుతుంది. అందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే బట్టతల సమస్యకు హెయిర్ ప్యాచ్లు వరంలా కనిపిస్తున్నాయి. వాటి ఎంపిక వాడకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సౌందర్యం ఇనుమడింప ఖాయమని అంటున్నారు. ఇక్కడ మనము దేవుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తూ ఉన్నామనంటే అది చాలా పెద్ద వ్యాపారం. మొత్తం వివిధ దేశాలకు సంబంధించినటువంటి అమెరికా, ఇటు చైనా, ఇటువంటి జపాన్ లాంటి దేశాలకు ఎగుమతులు చేస్తారు. దాని ద్వారా ఒక హెయిర్ డిజైన్లు, విగ్గులు తయారు చేస్తారు అన్నట్టు. ఏఐపై ఆధారం సృజనకు దూరం. ఖమ్మం జిల్లాలో పాఠశాల చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తే 5వ తరగతి పిల్లలు వారి ఊహకు అందని చిత్రాలు వేశారు. అది ఎలా సాధ్యమైందని పరిశీలిస్తే ఏఐ సాయంతో వాటిని వేసినట్టు గుర్తించి కంగుదిన్నారట. ఇంట్లో కారు తాళం చెవి కనిపించక తల్లిదండ్రులు వెతుకుతుంటే సలహా కోసం 10వ తరగతి విద్యార్థిని ఏఐ టూల్పై ఆధారపడిన సంఘటన చూసి తల్లిదండ్రులు కూడా అవాక్కయ్యారు. ఏఐ అనేది ఇంకా ప్రజల శ్రమను మ్యాక్సిమం తగ్గించే విధంగానే దాని వ్యవహారం ఉంది. ఈ ఏఐని ఏదన్నా రాసిన తర్వాత ఏఐని చూసుకుంటే, నేను డిజిటల్ మీడియాకి చెప్తా ఉన్నా, ఆ ఏఐనన్నా వాడుర్రి. ఏఐనన్నా వాడితే అందులో ఏది కరెక్ట్ కంటెంట్, ఏది కరెక్ట్ కాదు, ఏది జర్నలిజం, ఏది కాదు, ఏ క్వశ్చన్ అడగొచ్చు, ఏమి అడగకూడదు, ఏది ప్రసారం చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి లెక్క మీకు దొరుకుతుంది. ఒకవేళ నిజంగా మీరు జర్నలిజం చేయాలనుకుంటే, లేదు మనం వేరేది అనుకుంటేనే అదే చేయండి. మతపరమైన లబ్ధికే కాంగ్రెస్ నాటకం. రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టాక 42% రిజర్వేషన్లు బీసీలకే కేటాయిస్తాం. మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మతపరమైన లబ్ధికే కాంగ్రెస్ నాటకం. రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టాక 42% రిజర్వేషన్లు బీసీలకే కేటాయిస్తాం. అంటే అప్పటిదాకా మేము ఇవ్వమని చెప్తున్నాం. 8 మంది ఎంపీలను ఇచ్చిన, మరి నీకు ఎందుకు ఇవ్వాలి? ఎంపీలను ఎందుకు ఇవ్వాలి? మరి ఇచ్చినప్పుడే ఇద్దాం, రాజీనామా చేయమని తర్వాత ఇద్దాం. మరి అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ రిజర్వేషన్లు బీసీలకు మేలు చేసేవి కావని, మతపరంగా లబ్ధితో పాటు కేవలం రాజకీయాల కోసమే ఆ పార్టీ నాటకం ఆడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై ఆ పార్టీ తీరు నిరసనగా శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. గత బరాసా ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు తెస్తామంటూ మజ్లిస్ పార్టీ చెప్పు చేతల్లో కొనసాగి స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు 23% తగ్గించి వారికి అన్యాయం చేసిందన్నారు. అదే బాటలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి జనాభా పెరిగింది. అయితే ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింలను బూచిగా చూపెట్టి బీసీల నోట్లో మన్ను కొడతా ఉన్నారు. ఎందుకు హిందువుల నోట్లో మన్ను కొడతా ఉన్నారు? ఇదంటే రిజర్వేషన్ల విషయంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు. ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, బ్యాట్ తీసుకోయా, ముక్కుటే దోమ తిరుగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్న తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసిరు కదా, మరి ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు కదా.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిరు కదా, మరి బీసీలకు ఇచ్చే కాడనే ముస్లింలు ఎందుకు మీకు అడ్డొస్తా ఉన్నారు? ఇది తప్పు కిషన్ రెడ్డి గారు. మీరు బీసీలకు మోసం చేయడానికి మరోసారి సంకల్పించిర్రు. భారతీయ జనతా పార్టీ బీసీల ద్రోహిగా ఇంత రాజముద్ర వేసుకుంటుంది. స్వదేశీ ఉత్పత్తులు వాడటమే దేశానికి సేవ, 3 ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అదే మార్గం. ట్రంప్ వ్యాఖ్యలకు స్పందనగా ప్రధాని మోడీ పిలుపునిచ్చిండు. రైట్గా తెలంగాణ పోరాట స్ఫూర్తి ఆటల్లో చూపిద్దాం. ప్రపంచంలో పోటీ పడేందుకే నూతన క్రీడా విధానం రూపొందించాం. ఒలింపిక్స్లో పథకాలే మన లక్ష్యం. 2 ఆటల ఆతిథ్యానికి సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కాంక్లేవ్ సందర్భంగా స్పోర్ట్స్ పాలసీ ఆవిష్కరణ, హాజరైన ప్రముఖ క్రీడాకారులు అంటూ ఇప్పటిదాకా చెప్పినాం కదా మన క్రీడా విధానం ఎట్లుంది ఇంకా అనేది. మోడీని గద్దె దించేది కాంగ్రెసే. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ఆ పని చేసి చూపిస్తారు. వయసు సాకుతో అద్వానీ, జోషిలను మోడీ తప్పించారు. ఆయన్ని దించడం ఆర్ఎస్ఎస్కు చేతగాలేదు. అయితే కాంగ్రెస్ న్యాయ విభాగం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. రైట్గా ఇవాళ ఫ్రెండ్షిప్ డే నట, అందరికీ శుభాకాంక్షలు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు, కేటీఆర్ పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వాళ్ళ కేసులకు వస్తానా, ఈ కోర్టులకు వస్తానా, వాళ్ళ లెక్కకు వస్తానా? లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ పై అనుభవం లాంటి ఆధారాలు ఉన్నాయి. 70 నుంచి 100 స్థానాల్లో గోల్మాల్పై అనుమానాలు, త్వరలోనే వాటిని బయట పెడతాం. ఆ అక్రమాల వల్లే ప్రధానమంత్రి సీట్లో మోడీ, న్యాయ విభాగం సదస్సులో రాహుల్ ధ్వజం అంటూ ఇది బాంబు బరాబర్ వేలుతుంది. మీరు చూడండి, ఆధారాలు ఉన్నాయంట. సంతాన సాఫల్య కేంద్రాల తనిఖీకి కమిటీ చేసిండ్రంట. జీవితాంతం జైల్లోనే ఉండాలి. ప్రజ్వల్కు యావజ్జీవ ఖైదు. అత్యాచారం కేసులో కోర్టు తీర్పు. ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలు రుజువు కావడంతో హసనా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జీవితాంతం కారాగారంలో ఉండాలని బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన హెగ్డే శనివారం తీర్పిచ్చారు. 11.35 లక్షల జరిమానా విధించి ఇందులో బాధితురాలకు 11 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రజ్వల్పై 4 అత్యాచారం కేసులు నమోదైనట. ఇక వీడు ఇది జేడీఎస్ ఉంది కదా, దానికి సంబంధించి చాలా ఉత్పత్తుల్లో అమెరికా పోటీదారు కాదు. వస్తువులు, సేవలు మనం ఎగుమతి చేసే వాటికన్నా తక్కువ ధరకు అక్కడ దొరకవు. ట్రంప్ సుంకాలతో ఆ దేశ ప్రజలపైనే భారం. క్రిస్మస్ నాటికి తేలిపోతుంది. యుఎస్ మార్కెట్ను పూర్తిగా విస్మరించలేం. ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు. అమెరికాతో ఒప్పందం కుదరని పక్షంలో మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందంటే 2 దేశాల మధ్య దాదాపు $80 బిలియన్ వాణిజ్యం నమోదవుతుంది. ఇది మన జీడీపీలో 2%. ఒకవేళ అమెరికాతో వర్తకం దెబ్బతింటే మన వార్షిక వృద్ధి రేటు 0.2% తగ్గుతుందని అంచనా. ఇప్పుడు 6.4% వృద్ధి రేటు అంచనా, అది 6.2% తగ్గుతుంది. పెద్దగా పోయేది ఏముండదు అనేది ఓ మాట. పోయేది ఏముండదు, కాకపోతే అమెరికాకు దెబ్బ పడుతుంది. ఎందుకంటే అమెరికాలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఏమైతే అంటే $100 $125 కొనాలంటే ఎందుకు కొంటాడు? 25% సుంకం వేస్తుంది. నువ్వే బావ, మేము చిన్ననాటి స్నేహితుల దినోత్సవం అట. ట్రంప్ నిడిచిపెట్టి పుతిన్. వాస్తవం కూడా అదే. రష్యా ఎప్పుడు కూడా భారత్కు స్నేహంగానే ఉంటుంది. రైట్గా వెలుగు దినపత్రిక. ఇక గొర్రెల స్కామ్ డబ్బు ఎటు పోయింది? మనీ లాండరింగ్ జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా? 1000 కోట్ల గోల్మాల్పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ. ఈ స్కామ్లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు. కీలకంగా మారిన 200 మ్యూల్ అకౌంట్లు, బెట్టింగ్ యాప్స్ లింకులు, ఒక్కో అకౌంట్లో 5 కోట్లు జమ. అవి ఎక్కడికి వెళ్ళాయనే దానిపై దృష్టి. ఇప్పటికే 10 బినామీ అకౌంట్లు గుర్తింపు, వాళ్ళ విచారణకు ఏర్పాట్లు. తలసాని ఓఎస్డీ కళ్యాణ్ సహా కాంట్రాక్టర్ల అకౌంట్లో భారీగా డబ్బు. ఇగో గొర్రెల స్కీమ్ చూసిరా, మన యాదవులను, మన కుర్మలను ఎట్లా మోసం చేసిండు కేసీఆర్. గొర్రెల పేరు మీద వాళ్ళు 1000 కోట్ల రూపాయల స్కామ్ చేసిరట. చూసుకో, 1000 కోట్ల రూపాయలు. గొల్ల కుర్మలని ఇంకా 48,000 కట్టరు. మీరు కట్టూరి పైసలు కట్టి మీ పైసలు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, చేసుకునేది చెప్పకుండా పోయింది అన్నట్టు అయిపోయింది కథ. దారుణం. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్. 70 నుంచి 100 సీట్లు అక్రమాలు జరిగాయి. వాటిలో 15 సీట్లు తగ్గినా మోడీ ప్రధాని కాకపోతుండే. 15 సీట్లు కాదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు బీజేపీకి పోయినాయి. 4 ఉన్న సీట్లు 8 అయినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి పోయింది. ఆయన మహబూబ్నగర్ స్థానం పోయింది. ఆయన ఇన్ఛార్జ్ ఉన్న చెవెళ్ళ పోయింది. ఓ రకంగా మోడీ గారు ప్రధాని కావడానికి రేవంత్ రెడ్డి గారు సహకరించినట్టు ఉంది. ఇక్కడ 15 సీట్లలో 8 తక్కువైనా అంటే 16 కావాలి మరి. రైట్. 2014 నుంచి ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నది. మాకు 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 1 సీటు రాకపోవడేంది? ఎన్నికల్లో అక్రమాలపై 100% ప్రూఫ్స్ ఉన్నాయి. దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయింది. ఏఐసిసి రాజ్యాంగ సదస్సులో ప్రసంగం. మోడీ చేతిలో ఈసీ కీలుబొమ్మ అని చెప్పి ఖర్గే. రాజ్యాంగం బందీ అయిందని సోనియా. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, లేకపోతే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే వారే కాదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో 70 నుంచి 100 సీట్లలో రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణ చేశారు. వీటిలో కనీసం 15 సీట్లు తగ్గినా మోడీ ప్రధాని అయ్యేవారే కాదన్నారు. దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందనేది వివరించేందుకు తమ వద్ద 100% ఆధారాలు ఉన్నాయని త్వరలోనే వాటిని బయట పెడతామన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏఐసిసి లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టీఐ విభాగం ఆధ్వర్యంలో రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు థీమ్తో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఐసిసి చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఏఐసిసి మెంబర్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ శ్రేణులు, న్యాయ నిపుణులు, మేధావులు, విద్యార్థులు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, 70 నుంచి 100 సీట్లలో అక్రమాలు జరిగినాయని రాహుల్ గాంధీ పక్కడ్బందీగా ఏదైతే చెప్తా ఉన్నాడో అది దాదాపు స్పష్టం. వాళ్ళ దగ్గర ఆధారం ఉంటే మాట్లాడినా మోడీని గద్దె దించుతాం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లకు 150 రానిచ్చుడంటే మళ్ళా ప్రభుత్వాన్ని తెచ్చుడే, మిత్రపక్షాలను కలుపు 50 కూడా రాని అని చెప్పు జరా. రాహుల్ అనుకుంటే 2024లో కేంద్ర మంత్రి, 2009లో ప్రధాని అయ్యేవారు. రాహుల్ హామీ మేరకే కులగణన, దేశానికి తెలంగాణ మోడల్ ఇచ్చాం. ఏఐసిసి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముస్లింల మేలుకే బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లో 10% ముస్లింలకు పోతే బీసీలకు మిగిలేదు 32%. కిషన్ రెడ్డి బీసీల గొంతు కోసేందుకు రాహుల్ రేవంత్ ప్రయత్నం, ఆ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని వ్యాఖ్య. బీసీలకు రిజర్వేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తారా? రామచంద్రరావు బీసీ రిజర్వేషన్లపై ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా చేసింది. ఓకే, రామచంద్రరావు గారు చేస్తుండ్రు, సంతోషం. కాకపోతే ఇంత విషయం ఏంటంటే కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు 33% నుంచి 23% తగ్గిస్తే అట్టెట్ట తగ్గిస్తామని మనం కొట్లాడకపోతే తర్వాత ఇప్పుడు 10% రిజర్వేషన్ ఏది ఈడబ్ల్యూఎస్ కి తీసుకొస్తే అట్లెట్లయితది? అట్లా అన్యాయం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు కదా, మేము ఇయ్యము, మోడీ గారు మనం ఇయ్యొద్దని చెప్పలే, అడగకపోతే మరి డబుల్ డ్రామా ఇది. ఫేక్ అటెండెన్స్ పై సీరియస్ ఐవీఎఫ్ సెంటర్లో సోదాల కమిటీ, ఇంకా మీదేదో ఉందిగా. నీళ్ళలో పిండి కలుపుకొని తాగుతున్నారు. ఇజ్రాయెల్లో 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజా స్ట్రిప్లో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు రోజు పస్తులతో పడుకుంటున్నారట. అయ్యో, యుద్ధం నష్టమే తీసుకొస్తుంది. ఇక ఐవీఎఫ్ సెంటర్లో సోదాల కమిటీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందట. ఇక ఫేక్ అటెండెన్స్ పై సీరియస్, పంచాయతీ సెక్రటరీల ఫేక్ అటెండెన్స్ పై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 553 మంది పంచాయతీ సెక్రటరీలు ఫేక్ అటెండెన్స్ వేసినట్టు గుర్తించారు. శనివారం ఒక అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుంచి తొలగించారట ఫేక్ అటెండెన్స్ వేస్తే. టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టినారు, పంచాయతీ సెక్రటరీలు పెట్టినారు, మళ్ళీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వీళ్ళకు వద్దా వీళ్ళకు కూడా పెట్టాలి, తంబన్న పెట్టాలి. ప్రతిరోజు సెక్రటేరియట్ పోవాలి, తంబేయాలి. ఇవి పెడితే మనం కూడా పారదర్శకతగా ఉన్నట్టు ఉంటుంది. ఇండియా 396 రన్స్కి ఆల్అౌట్ అయిందట చివరి టెస్ట్లో. యశస్వి జైస్వాల్ 118 రన్స్ చేసిండు. ఇక కాళేశ్వరంతో ప్రజాదానం వృధా అయింది. ఆ ప్రాజెక్టు వల్ల పంటలకు చుక్కనీరు రాలేదు. మంత్రి వివేక్ ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా 10 ఏళ్లు కేసీఆర్ మోసం చేసిండు. కాంగ్రెస్ వచ్చాకే పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు అందుతున్నాయి. రాష్ట్రంలో 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యమని వివేక్ వెల్లడి. ఇక ప్రజలకు జీవిత ఖైదు, 10 లక్షల రూపాయల జరిమానా కూడా. పని మనిషిపై రేప్ కేసులో శిక్ష విధించిన కోర్టు. ఇక కోర్టు రూమ్లో ప్రజ్వల్ కన్నీళ్లు పెట్టుకుంటూ శిక్ష తగ్గించాలని వేడుకోరు. మరో 3 రేప్ కేసుల్లో కొనసాగుతున్న దర్యాప్తు. ఇక ప్రపంచంతో పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీ, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తేవడమే లక్ష్యంగా రూపొందించామని చెప్పి సీఎం రేవంత్. ఇది మన రాష్ట్రానికి బంగారు రేఖ. క్రీడా రంగానికి ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తాం. భారత్ బలమైన క్రీడా దేశంగా ఎదగాలని ఆకాంక్ష. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో కొత్త స్పోర్ట్స్ పాలసీ ఆవిష్కరణ. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి 9 ఒప్పందాలు జరిగినాయని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇవాళకి 22వ రోజు. నా పైన హత్యాయత్నం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయని రాచకొండ పోలీసులు. ఇవాళకి 22వ రోజు. చూసుకో, ఇక హ్యాట్సప్ రాచకొండ పోలీసులు. రేట్ అసలు అన్నీ తానే, అంతా తందానే. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆరే. బ్యారేజీలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కట్టాలో ఆయనే చెప్పారు. నీటి నిల్వ నిర్ణయము ఆయనదే. O&M చేయలేదు, చేయించలేదు. అంచనాలు పెంచింది, కాంట్రాక్టులను సవరించింది ఆయనే. బ్యారేజీలు కూలడానికి అవతవకల కారణం కేసీఆర్. బ్యారేజీలు ఎక్కడ కట్టాలనేది కేసీఆర్, హరీష్ సొంత నిర్ణయమే. వీళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్కోస్కు బాధ్యతలు. హరీష్ కూడా ఉన్నారట. హైపవర్ కమిటీ నిర్ణయాన్ని తుంగలో తొక్కేశారు. భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు. మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణ బాధ్యత ఎలాంటిదే. అన్నారం సుందీల లోపాలు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే. కమిషన్కు కేసీఆర్, హరీష్ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు. నిగ్గు తేల్చిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక.
ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. మరి ఆంధ్రజ్యోతికి ఎట్లా తెలిసింది ఇది? నివేదికకు సంబంధించినటువంటిది ఒక మ్యాటర్ అంతా రాసుకొచ్చారు. సో దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఆశ్చర్యార్థకం పెట్టుకుంటూ వచ్చారు ఇట్లా ఇక తప్పది, ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి అనాలి కదా. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి. కానీ పాలనలో, ప్లానింగ్లో, సాంకేతిక, ఆర్థిక క్రమశిక్షణలో స్పష్టత, నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజాధనం వృధా కావడానికి కారణమయ్యారు. బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలి, నిల్వ చేయడానికి కాదు. కానీ బ్యారేజీలో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజీలు విఫలం కావడానికి ఇది ప్రధాన కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై రేపే కేబినెట్ భేటీ జరగబోతా ఉందట. ఇక దీంట్లో విశ్వసనీయ వర్గాలు ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలను ఎక్కడ కట్టాలో నిర్దేశించి కేసీఆర్ బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కేసీఆర్. అన్ని ఆశ్చర్యార్థకాలతోనే ఉన్నాయి. ఇందులేమనుందా? కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాజకీయ నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుపట్టింది. అంతేనా, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పైన ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ను ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చెప్పింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కమిషన్ పలు అంశాలను ఎత్తి చూపింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలనా అయితే కేసీఆర్, హరీష్ రావు ఇందులో దోషులుగా తేలిరు అనేది ఈ సారాంశంగా అనిపిస్తూ ఉంది. ఇక అయితే అధికారుల తప్పుదాలు ఇక ఇవేనట. ఏకే జోష్ అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఏం తప్పిదం చేసిండట అంటే, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టవద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టడంలో ఈయన పాత్ర ఉంది. ఇక అనుమతుల్లోనూ నిబంధనలు పాటించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో ఈయన బాధ్యత ఉందట. రైట్. స్మితా సబర్వాల్ నాటి సీఎం అదనపు కార్యదర్శి కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు. తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారట. ఇక సి మురళీధర్ నాటి ఈఎన్సీనా ఇక నిపుణుల నివేదికను తొక్కిపెట్టడంలో, కేంద్ర జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉంది. దురుద్దేశంతో సవరించిన అంచనాలను ప్రతిపాదించడంలో, నిర్వహణలో వైఫల్యానికి ఈయననే బాధ్యుడు. రైట్గా. హరిరామ్ నాటి సిఈ నిపుణుల నివేదికను తొక్కిపెట్టడంలో బాధ్యుడు. సిడబ్ల్యూసికి తప్పుడు సమాచారం అందించడంలోనూ ఈయన పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండీగా ఉన్నప్పటికీ బ్యారేజీల గురించి తనకు తెలియదని చెప్పారు. ఇక ఎన్ వెంకటేశ్వర్లు, కె సుధాకర్ రెడ్డి, ఓంకార్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిజాయితీగా పనిచేయకపోవడంతో పాటు విచారణ కమిషన్ ఎదుట తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. ఇక హరిరామ్, నరేందర్ రెడ్డి, కేఎస్ఎస్ చంద్రశేఖర్, బసవరాజు, టి శ్రీనివాస్, ఓంకార్ సింగ్ లను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని నివేదికలో చెప్పారట. చూద్దాం మరి ఆ నివేదికలో ఏముంటది. ఇక ఫిరాయింపు చిక్కులు ఆర్కే కొత్తపల్కు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం తీర్పును శాసనసభ స్పీకర్ ఔదాల్చుతారా? చట్టసభల స్పీకర్లు ఇకపై సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తారా? జ్యుడిషియరీ, లెజిస్లేచర్ వ్యవస్థలో ఎవరిది పైచేయి? ఈ ప్రశ్నలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు సమాధానం చెప్పిందా అంటే అవుననే కానీ కాదని కానీ చెప్పలేని పరిస్థితి. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ ఆశించింది. అప్పటికే ఫిరాయించిన వారిపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందని బలంగా చెప్పడం ద్వారా మరికొందరు ఫిరాయించకుండా బీఆర్ఎస్ అడ్డుకోగలిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ఆ పార్టీకి ఆశాభంగం కలిగించిందని చెప్పవచ్చు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా తమ తీర్పు ఉండకూడదని భావించిన సుప్రీంకోర్టు ఫిరాయింపుల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు 3 నెలల గడువు విధించింది. అధికార పార్టీ ప్రయోజనాలు కాపాడడానికి ఆయా చట్టసభల స్పీకర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున సకాలంలో నిర్ణయాలు వెలువడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షంలోకి వెళ్ళాక అవే పార్టీలు అన్యాయం అంటూ ఆక్రోశిస్తుంటాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఇలా చేయడం అనైతికం, అక్రమమని టీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ ఆక్రోశించారు. తాను తప్పు పట్టిన పన్నే ఆయన అధికారంలోకి వచ్చాక దర్జాగా చేశారు. రెండోసారి సీఎం అయినప్పుడు సభలో సొంతంగా కావాల్సిన మెజార్టీ ఉండింది. అయినా విపక్ష సభ్యులను చేర్చుకున్నారు. ఇక సభ్యుల రాజీనామాల విషయంలో కూడా స్పీకర్లు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెడుతున్నారు. గతంలో చట్టసభల స్పీకర్లు, చైర్మన్లుగా ఎన్నికైన వారు రాజకీయ పార్టీకి రాజీనామా చేసేవారు. అయితే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు. చట్టంలో లేకపోయినా ఇలాంటి ఉన్నత సాంప్రదాయాలను పాటించిన వారు ఎందరో ఉన్నారు. ఈ ఎన్నికైన సభ్యులు చేజారిపోకుండా కాపాడుకోవడంతో పాటు పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని పార్టీ శ్రేణులలో భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ ఉప ఎన్నికలు కోరుకుంటోంది. ఈ కారణంగానే 3 నెలల తర్వాత
తర్వాత ఉప ఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. 2-3 నెలల క్రితం బీఆర్ఎస్ విజయావకాశాలు మెరుగుపడిన విషయం వాస్తవం. అయితే రేవంత్ ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడింది. రైతు బంధు నిధులు విడుదల చేయడం, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, కొత్త రేషన్ కార్డుల మంజూరు చేయడంతో పాటు రేషన్ కార్డుపై సన్న బియ్యం సరఫరా చేయడం వంటి నిర్ణయాలు కాంగ్రెస్ పట్ల ప్రజల ధోరణి మారడానికి దోహదపడ్డాయి. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏ కారణం వల్లనైనా రేవంత్ రెడ్డి నాయకత్వం మారితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారట. ఏదో అంటే దీని సారాంశం, అంతర్గత సారాంశం ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో ఉంచాలి, అదే స్థాయిలో మార్చకూడదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేర్చుకుందని చెప్తుంది. దీనికి చంద్రబాబు నాయుడు ఉదాహరణలు కూడా చెప్పదలుచుకుంటే వెంకయ్య నాయుడు నిజాయితీగా రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేసేసి ఉప రాష్ట్రపతి అయింది. 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా? కుర్చీ వదలాలన్న భగవత్ మాట పట్టదా? ఆర్ఎస్ఎస్ చెప్పినా మోడీ వినడం లేదు. రాహుల్ గాంధీయే ఆయనను దించేస్తారు. ఈసారికి బీజేపీ 150 సీట్లు దాటనివ్వం. తెలంగాణ 150 వచ్చినంటే మళ్ళీ ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళు కలుపుకుంటారు మిత్రపక్షాలని. తెలంగాణ కులగణన దేశానికి మోడల్ కాంగ్రెస్ న్యాయ సదస్సులో సీఎం రేవంత్. క్రీడల అభివృద్ధికి ఇదా అప్పుడు కొంచెం నెట్ ప్రాబ్లం. ఈ మధ్యకాలంలో 2-3 సోషల్ మీడియాలు కూడా బాగానే ఉన్నాయి. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మేము ఒకవేళ మెయిన్ మీడియాకి సహకరించకపోతే మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి ఇంకా మిగతా మీడియాని ప్రోత్సహించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పోరాటాన్ని, ఈ కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో 2-3 సోషల్ మీడియాలు కూడా బాగానే ఉన్నాయి. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మేము ఒకవేళ మెయిన్ మీడియాకి సహకరించకపోతే మిమ్మల్ని అందరినీ, అప్పుడు మెయిన్ మీడియా మిమ్మల్ని దేకలే, పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకొని మిమ్మల్ని అంతో ఇంతో మీ ముచ్చట జనానికి చెప్పింది చేరవేసింది ఏదని అంటే మేమే. ఇలా మీరు డిజిటల్ మీద పడ్డారు. సరే, లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ 70 నుంచి 100 స్థానాల్లో ఫలితాలు తారుమారు. మా వద్ద 100% ఆధారాలు ఉన్నాయి, వాటిని త్వరలోనే బయట పెడతాం. ఇది అనుభవం వంటిదే, ఇక ప్రకంపనలే. పూర్తిగా నిర్వీర్యమైన ఎన్నికల కమిషన్. కాంగ్రెస్ లీగల్ సదస్సులో రాహుల్ గాంధీ సాగు చట్టాలను వ్యతిరేకించవద్దని అప్పట్లో జైట్లీ తనని హెచ్చరించారని వెల్లడి. ఖండించిన అరుణ్ జైట్లీ తనయుడు. ఇక ప్రజ్వల్ రేవన్నకు యావజ్జీవం, పని మనిషిపై అత్యాచారం కేసులో శిక్ష, 10 లక్షల జరిమానా కూడా, అందులో 7 లక్షలు బాధితురాల కంటే తీర్పు వెలువరించిన ప్రజాప్రతినిధుల కోర్టులో వెక్కి ఏడ్చిన ప్రజ్వల్ రేవన్న. సబ్ రిజిస్టార్ ఆఫీసుల పునర్వ్యవస్థీకరణ, కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాల నిర్మాణం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ అధినాయకత్వమే నిర్ణయిస్తుంది. పదవుల కోసం పాకులాడబోం, మంత్రి పదవి నుంచి తప్పించాలని తాను కోరినట్లు వచ్చిన వార్తలపై బండి సంజయ్. బీసీ రిజర్వేషన్లపై బీజేపీని బదనం చేయడానికి రేవంత్ కుట్ర అని చెప్పి రామచంద్రరావు. రాహుల్ మెప్పు కోసమే స్థాయికి మించి రేవంత్ మాటలు అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. ఇక ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చిండు. అస్థిరంగా ప్రపంచ పరిస్థితులు, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ప్రతి దేశము స్వలాభం కోసమే స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెడతాం మోడీ. మాపై దాడికి తెగిస్తే పాతాళంలో ఉన్న వదలమని చెప్పి పాక్ హెచ్చరిక. రైట్, 15 మంది పంచాయతీ కార్మికుల సస్పెన్షన్. రైట్, ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు ఇద్దాం. బీజేపీ మెడపై బీసీ కత్తి, అందరి వేళ్ళు అటువైపే. బీసీ బిల్లుల ఆమోదం పట్ల బీజేపీ అనాసక్తత, ముస్లిం రిజర్వేషన్ల పేరుతో మెలిక. ఒత్తిడి చేసే పరిస్థితిలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్, నిర్ణయం మాత్రం పూర్తిగా బీజేపీదే. బీజేపీ వైఖరిపై బీసీ సంఘాల మండిపాటు, అవకాశం ఉన్న బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై ఆగ్రహం. 42% కోటా కావాలంటే బీజేపీతే ఫైనల్ డిసిషన్, అయినా బీజేపీ మాత్రం స్పందన కరువైందని చెప్పి బీజేపీ ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ దోషిగా కనిపిస్తోంది. ఇక్కడ అసెంబ్లీలో మండలినేమో ఏకగ్రీవంగా, బయటనేమో విడివిడిగా. ఇప్పుడు అందరికి కావాలి కదా. రేపు మాట్లాడతా, రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడతా. ప్రెస్ మీట్ ఉంది రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 11 గంటలకు. కేంద్రమే అడ్డు, బీసీ బిల్లును కేంద్రం, ఆర్డినెన్స్ను గవర్నర్ ఆమోదించట్లే. అయితే బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును
9వ షెడ్యూల్లో చేర్పించాలి. బీసీలపై బీఆర్ఎస్ ముసలి కన్నీరు గారుస్తుంది. 10 ఏళ్లలో బీసీ రిజర్వేషన్ల చట్టం చేయలేదు. బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి. రాష్ట్ర ఐటీ శాఖల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఇక బీసీల హక్కులను కాలరాశం. 42% రిజర్వేషన్లో ముస్లింలను చేర్చడం దుర్మార్గం. పూర్తిగా బీసీలకు మాత్రమే అమలు చేయాలి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మతపరమైన ఓట్ల కోసం కాంగ్రెస్ కోట అని చెప్పి కిషన్ రెడ్డి. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా. కేసీఆర్ దోషి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్ళను తిరిగి కక్కిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెకాయలు అంటోళ్ళు. ఆందోళనలో మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇందిరమ్మ రాజ్యంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి దామోదర్ రాజు నరసింహ అంటున్న మంత్రి. రైట్గా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రిగ్గింగ్. ఓట్ల దొంగతనంలో ఈసీ. మరో 15 సీట్లు తగ్గితే మోడీ ప్రధాని అయ్యేవారా? ఆధారాలతో త్వరలో ప్రజల ముందు నిరూపిస్తాం. ఓట్ల స్కామ్లో పాల్గొన్న ఈసీ అధికారులను వదలం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దమ్ముంటే అణుబాంబు పేల్చు. ఇక రాహుల్కు రాజ్నాథ్ సింగ్ సవాల్ విసిరిండు. ఇక ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనానికి పాల్పడిందని తీవ్ర ఆరోపణలు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సీరియస్ అయ్యిండు. ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బయట పెడతాడు చూడరు ఎట్లా పెడతారు. భారత్ ఎకానమీ పరుగులు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరువైంది. ప్రజలు పార్టీలంటే ఐక్యత భావన కలిగి ఉండాలి. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి. ట్రంప్ డెడ్ ఎకానమీ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్. 20వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల. సమంత వ్యవహారంలో బుక్కైన కొండా సురేఖ. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం. కేటీఆర్ లాయర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం. తొక్కిసలాటకు కారణం నెత్తిన మూటే. ప్రయాణికుడి తలపై నుంచి సామాను జారిపడుతుండటంతో ప్రమాదం జరిగిందంట. పరిస్థితి అదుపు తప్పడం వల్లే ప్రయాణికులు ఒకరికొకరిపై పడ్డారు. అందుకే ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పేసి 18 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రమాదం ఘటనపై మంత్రి అశ్విని వైష్ణవ్ అంటుండు. ఇక తేలియాడే జైలట. 2000 మంది ఖైదీలకు వస్తుందట. అగో ప్రపంచంలోనే మొట్టమొదటిది సింగపూర్లో ప్రారంభం. సింగపూర్ ప్రపంచంలోని మొట్టమొదటి తేలియాడే జైలు అంటే నీళ్ళ మీదనట జైలు ప్రారంభించింది. దీనిలో ఆధునికమైన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఇది సింగపూర్ సముద్ర తీరానికి 500 మీటర్ల దూరంలో ఉంది. ఈ తేలియాడే జైల్లో 2000 మందికి పైగా ఖైదీలు వసతి కల్పించే అవకాశం ఉన్నది. ఇంకా ఇంతకంటే సుఖమే ఉంటుంది. అది జైలు ఎందుకంటారు? ఇంకా అది విహారయాత్ర. బనకచర్ల వ్యూహం బూమరాంగ్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా బీఆర్ఎస్. కేంద్ర ప్రభుత్వానికి లేఖలకే కేసీఆర్ పరిమితం. చంద్రబాబు రాగానే సెంటిమెంట్ డ్రామా. రేవంత్ బాబును బుజ్జిగా చూపే ఎత్తుగడ. బనకచర్ల పాపం బీఆర్ఎస్ దేనని కాంగ్రెస్ ఫ్రేమింగ్. రాయలసీమపై కేసీఆర్ మాటలే టార్గెట్. బీఆర్ఎస్ డబుల్ స్టాండ్పై ప్రజల్లో అనుమానాలు. బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటున్న బనకచర్ల పాపం. ఇక బాంబే ఐఐటీలో విషాదం. 22 ఏళ్ల హాస్టల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 10వ అంతస్తుపై నుంచి దూకిన మెటలర్జికల్ సైన్సెస్ విద్యార్థి రోహిత్. స్పాట్లోనే రోహిత్ సిన్హా మృతి. ప్రమాదవశాత్తు మరణించినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. మా పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. వ్యక్తి నిర్ణయాలకు ఆస్కారం లేదు. హైకమాండ్ ఆదేశాల మేరకే పనిచేస్తాం. నాకు ఎప్పుడు ఏ పదవి కావాలని అడగలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక ఇది ఇట్లుంటే సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఇక ఆత్మమిత్రులతోనే ఆరోగ్య భాగ్యం అంట. స్నేహం అంటే అది ఇది అని నిర్వచించలేం. దాన్ని స్కూల్లో పాఠంలా నేర్చుకోలేం. అలాంటి అనుకూలుడు, శ్రేయోభిలాషి, దోస్తు, హితుడు, స్నేహితుడు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారంట. టెస్ట్ ట్యూబ్లో మీ బేబీ అయినా కృత్రిమ గర్భధారణలో ఐవీఎఫ్ ప్రాధాన్యం ఏమిటి? ఇది ఎప్పుడు ఎందుకు చేస్తారు? దంపతులు ఎక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది? దీనిపైన ఒక స్టోరీ చేయండి. 9 తీస్తారా, సమన్ చేస్తారా? ఇంగ్లాండ్తో 5వ టెస్టులో మరో 9 వికెట్లు తీస్తే భారత్ ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ను 2-2తో సమన్ చేస్తుంది. కీలక దశకు డెంగియాల్ పరీక్షలట. లక్షలాది మరణాలకు హేతువైన డెంగీని తుదముట్టించేందుకు భారత్లో జరుగుతున్న సుదీర్ఘ పరిశోధనల కీలక దశకు చేరినట. ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించారు. ఇక స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామని చెప్పి నరేంద్ర మోడీ గారు. స్వదేశీ విప్లవం ప్రారంభిద్దామని విదేశాలు తిరిగి వచ్చి చెప్పు. ఒలింపిక్స్ పథకం లక్ష్యం. స్పోర్ట్స్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేస్తాం. అందుకే కొత్త క్రీడా విధానం తీసుకొస్తున్నాం. పాలసీ అమలుకు అనుభవజ్ఞులు, నిష్ణాతులతో గవర్నింగ్ బోర్డు అంట. ఇక పీపీపీ పద్ధతిలో కలిసి పనిచేస్తామని వెల్లడి. వివిధ క్రీడలకు సంబంధించి పలు సంస్థలతో ఎంఓయూ చేస్తారు. బాధ్యులు వారే. కాళేశ్వరం వైఫల్యంలో కేసీఆర్, హరీష్, ఈటల అధికారులు, ఇంజనీర్ల పాత్ర. సర్కార్కు సమర్పించిన నివేదికలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్. ప్రత్యక్షంగా పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వల్లే బరాజుల వైఫల్యం. ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ సంబంధిత అవకతవకల్లో పాత్ర. అంచనాల పెంపు, ఒప్పందాల సవరణ, గ్యారంటీల విడుదలకు ఒత్తిడి చేశారు. కేఐపీసీఎల్ ముసుగులో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని చెప్పి చెప్తా ఉన్నారు. కాళేశ్వరం నివేదికపై తప్పుడు రాతలు రాస్తున్నారని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారి ఆరోపణ. సీఎం రేవంత్ కార్యాలయం నుంచే లీకులంట. తప్పుడు రాతలపై ఖచ్చితంగా చర్యలుంటాయి. సీఎం 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినా 50 పైసలు కూడా తేలే. మీడియా సమావేశంలో జగదీశ్వర్ రెడ్డి. ఇక కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయండి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ నజరేసిందట. 3 నెలల్లో నిర్ణయం తీసుకున్న స్పీకర్ను కోరాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది.
2014 నుంచి ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. గతేడాది లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. సాక్ష్యాలు అణుబాంబు త్వరలో ప్రయోగిస్తా. ఎన్నికల వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించడం తథ్యం. ఎన్డీఏకు 15 సీట్లు తక్కువ వస్తే మోడీ ప్రధాని అయ్యేవారు కాదు. పిరికి వాళ్ళని చూసి నేను భయపడను. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టీకరణ. ఇక రాహుల్ నేతృత్వంలో మోడీని ఓడిస్తాం. రేవంత్ రెడ్డి ప్రసంగం. ఔటర్ పరిధిలో సమీకృత సబ్ రిజిస్టార్ ఆఫీసులు నిర్మాణం చేయబోతా ఉన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి చెప్పిండు. 200 మ్యూల్ ఖాతాలపై ఈడీ దృష్టి పెట్టిందట. గొర్రెల పంపిణీ పథకంలో 200 మ్యూల్ అకౌంట్లు ఒక్కొక్క దాంట్లో 5 కోట్లు వేసిరట. చూసుకో ఏం దొంగతనం ఇది. అబ్బబ్బబ్బా. దొంగ ఖాతాలు. బీసీలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే కుట్ర. ప్రభుత్వం 50 ఈరి. మీరు ఎవడొద్దంటుడు? మీరు 50 ఈరి, 60 ఈరి ఉన్నారు కదా. ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తామంటే ఊరుకోం. ఇందిరా పార్క్ బీసీ మహాధర్నాలో కేంద్రం అసలు మీ ధర్నా ఏం చెప్పదలుచుకోరు? మీ ధర్నాలు మీ ధర్నా ద్వారా మేము రిజర్వేషన్ ఇద్దామంటురా ఇయ్యొద్దంటురా? క్లారిటీ ఇస్తలేదు కదా. కొత్తగా విడుదలైన బీహార్ ఓటర్ లిస్టులో నా పేరు లేదు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఓట్లు మరి ఎక్కువగా తీసేసేవారేమో అనిపిస్తుంది సార్ అని చెప్పని అంటారు. మరీ ఎక్కువగా తీసేసారేమో అని చెప్పని అంటారు. ఏపీ ఎన్నికల్లో కూడా ఏదో జరిగే ఉంటుంది అనేది వైసీపీ అనుమానం. ఇక పండుగ సాయానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ఉద్యోగాల ఊచకోత. ట్రంప్ టారిఫ్తో యుఎస్లో భారత వస్తు రేట్లు పైకి పోతా ఉన్నాయట. గురుకులంలో గొడ్డు కారం మాడిన కిచిడి. గొడ్డు కారం వేసినట్టు. గొడ్డు కారం మాడిన కిచిడి తింటున్న గురుకుల విద్యార్థులను చూసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిర్గాంతపోయారట మహబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో. ఇక జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేసిరట. ఇక ఇల్లు ఉన్న ఇల్లు కూల్చుకున్నాక ఇందిరమ్మ ఇల్లు లేదన్నారంట. దాంతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక వార్త. రైట్. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల సీట్లో ఉప ఎన్నికల ఖాయం. టికెట్ల కోసం కాంగ్రెస్లో సిగపాట్లు. అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అంటూ ఒక వార్తను నమస్తే తెలంగాణ రాసింది. తారాస్థాయికి చేరుకున్న వర్గపోరు. టికెట్ల కోసం అసలు కాంగ్రెస్ పట్టు. జంపు జిలానీలకు ఇవ్వొద్దని హెచ్చరిక. తనలు పట్టుకుంటున్న అస్తం పార్టీ పెద్దలు. ఇప్పటికే ఆశావాహుల పైరవీలు షురు. పార్టీలో ముదురుతున్న టికెట్ల లొల్లాట. రండి. నమస్తే. తెలంగాణ బంధుకు ప్రజావీరుడు పండుగ సాయన్న. ఆగస్టు 8 ఆయన జయంతి. వర్ధంతి డిసెంబర్ 10. ఆగస్టు 8 బహుజన ఆత్మగౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహిద్దాం. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముదిరా చైతన్య వేదిక తెలంగాణ. ఈ బీసీ అని పెట్టనుంటారు. ఈ బీసీలకు పండుగ సాయన్న ఓన్లీ ముదిరాజుల మనిషా? అందరి మనిషి పండుగ సాయన్న. పోస్టర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సో ఎప్పుడు అంటే ఆగస్టు 8న బహుజనుల ఆత్మగౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహిద్దామని చెప్పి మిత్రులందరూ బీసీలందరూ కూడా పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలి. పండుగ సాయన్న మన యుద్ధ వీరుడు. ఆయనను మనం గౌరవించుకోవాలి. మన బీసీల ఆరాధ్య దైవంగా మనం భావించుకోవాలి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అసలు స్థలం ఎక్కడ పోయింది? ఇది అన్న అదే చెప్తున్నా. ఇది ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఢిల్లీలో ఈ నెల 8వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీలని 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టాలనేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అక్కడే 8వ తారీఖు నాడు ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్లో పండుగ సేన జయంతిని అక్కడ నిర్వహిస్తున్నాం. దీని మీద అక్కడ ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇది అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ తెలంగాణలో అన్ని మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో దీని మీద జయంతులు జరుపుకోవాలనేసి ఇక్కడ మనం చేస్తాము. ఓకే. అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అందరం ఇక్కడ ఒకటి ఏంటంటే అన్న ముదిరాజులు అంటే ఇప్పుడు ఈరోజు చెప్తుంది ఏంటంటే ఈరోజు ముదిరాజుల వీరుడు అని ముదిరాలకే తెలియదు అన్న. ఇప్పుడు ముదిరాజులు అంటే ఒక చిన్న మాట, ఈయన ముదిరాజుల వీరుడు కాదు అంటే ముదిరాజు అందరి వీరుడు ఈయన. అంటే ముదిరాజులు తీస్తా ఎట్లా ఉందంటే అన్న ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో వంగవీటి మోహనరంగ అని విజయవాడలో ఒక మంచి కార్మిక నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయనకు సమకాలికంగా ఇక్కడ ఎర్ర సత్యం అని ఉన్నాడు. ఇప్పుడు వంగవీటి మోహనరంగ విజయవాడలో ఉద్యమం చేస్తే ఆయనను తీసుకొచ్చుకొని కూకట్పల్లిలో విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఎక్కడి విజయవాడ, ఎక్కడి కూకట్పల్లి. ఆయనకు సమకాలీకుడు అంతే బలమైన నాయకుడుగా ఉన్నాం. మన ఎర్ర సత్యం అన్న ఇక్కడ జడ్చర్లలో ఉన్నాడు. ఆయనని ఆ జడ్చర్ల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన విగ్రహాలు లేవు. ఆయన ఎర్ర సత్యం అని ఉంటే ఈ కథ వేరే ఉంది. అంటే ఈరోజు పరిస్థితి అన్న, ఈరోజు ముదిరాజులది పరిస్థితి ఏంటంటే వాళ్ళకి పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే వాడికి శత్రువు ఎవడో తెలియదు. వాడు ఎవరి మీద యుద్ధం చేయాలో నేను పదే 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 మొత్తుకొని చెప్పిన చెప్పలే చాలా సార్లు చెప్పిన. ఓ ముదిరా సోదరుడా నీదే ఈ రాజ్యము, నీదే ఈ రాజ్యం అని మొత్తుకొని చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఏంటంటే అన్న వాళ్ళు యుద్ధం ఎవరి మీద చేయాలి, వాళ్ళకి శత్రువు రాజకీయ పార్టీలా అగ్రకులాలా అంటే వాళ్ళకి అది తెలియట్లా.
ఎవరు కొంచెం కులంలో పనిచేస్తే వాళ్ళ మీద కత్తులు చూస్తున్నారు. ఇప్పుడు మేము ఎవరి మీద యుద్ధం చేయాలి? కుల సంఘాల మీద చేయాలన్నా, రాజకీయ పార్టీల మీద చేయాలన్నా? కుల సంఘాల మీద చేయాల్సింది. ఇప్పుడు వాళ్ళకి అది లేదన్నా, ఆ సోయి లేదు. ఇప్పుడు కులంలో అంత పెద్ద సామాజిక వస్తుంది బాయిసాబ్, నువ్వు అట్లా అనకూడదు. మనం అందరం ఒక్కటే అన్ని మన సంఘాలుగా విడిపోయి ఉండవచ్చు కాక, కానీ అల్టిమేట్ గా పండుగ సాయన మన అందరూ ఆదర్శమే కాబట్టి అన్న. ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉంది ఈరోజు బీ సమాజం, ఈరోజు ముదిరాజ్ సమాజం. ఈరోజు ఈయన జయంతిని ఇక్కడే లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ పోస్టర్ లాంచ్ చేసినాం. ఆగస్టు 8వ తారీఖు నాడు పండుగ సాయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ కలిసినాం. అప్పుడు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడు ముదిరాజ్ పెద్దలు కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీలో ఉన్న శ్రీహర్ అన్న నువ్వే ఉన్నావు. మరి ఇప్పుడు పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి, ఆయన వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఉమ్మడి జిల్లా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా. మళ్ళీ వాళ్ళు ఏమనంటే పెద్ద పెద్ద చెప్తుంటారు. ఇప్పుడు ముగ్గురు మినిస్టర్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. విషయం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లలో మెజార్టీ ఓట్ బ్యాంకు ముదిరాలదే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఈరోజు స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు మేము 2-3 సార్లు కలిసినాం ప్రభుత్వ పెద్దల్ని, వాళ్ళ నుంచి కనీస రెస్పాన్స్ లేదు. మాకు ఏ స్థాయికి వచ్చిందంటే పరిస్థితి, మాకు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చి ఇయ్యండి అని అడుగునే స్థాయి నుంచి లాస్ట్ మన బలం మనకు తెలియక, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ వరకు వస్తున్నారు. ఏంది లాస్ట్ కి ఇప్పుడు మా డిమాండ్ ఎక్కడి వరకు వచ్చిందంటే చూడండి అన్న, కులంలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల ఈ దౌర్భాగ్యం. ఈ రోజు నాయకత్వం లేక కాదు, ముదిరాజులు అత్యంత బలవంతులు, వాళ్ళు అత్యంత శక్తివంతులు, ఈ రాష్ట్ర తలరాతను మార్చేటువంటి పెద్ద బీసీ పెద్దన్నలు. ఇక నువ్వు వాళ్ళ గురించి తక్కువ మాట్లాడతాను. తెలంగాణలోని బహుజన వర్గాలందరికీ నమస్కారం అన్న. 150 సంవత్సరాల క్రితమే పండుగ సాయన్న ఇవాళ మనం పోరాటం చేస్తున్నటువంటి ఈ బహుజన ఉద్యమాలకు బాటను 150 సంవత్సరాల క్రితమే పండుగ సాయన్న చూపాడు. అధికారం కొరకు పండుగ సాయన్న అన్ని వర్గాల వాళ్ళను, అప్పుడున్నటువంటి అన్ని బీసీ వర్గాల వాళ్ళను, వెంకన్న గౌడ్ అని గౌడ వర్గం నుంచి, వీరన్న యాదవ్ అని యాదవ్ వర్గం నుంచి, లచ్చిరామ్ నాయక్ అని ఎస్టీల నుండి, తర్వాత టోంపల్ల అనే ఒక ముస్లిం యువకుని, ఇట్లా అన్ని వర్గాల వాళ్ళను ఏకం చేస్తూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు ఇదేం చేయడం జరిగింది. బహుజన వర్గాల వాళ్ళకు, బహుజన పోరాటాలకు ఒక బాట చూపడం జరిగింది. కాబట్టి ఈయనను పండుగ సాయన్ను అన్ని వర్గాల వాళ్ళు ఆగస్టు 8 తారీఖు రోజు ఆయన జయంతి కార్యక్రమాన్ని గ్రామాన నిర్వహిద్దాం. థ్యాంక్ యూ అందరికీ. అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. రైట్, కూర్చోండి. వస్తా. రోత రాతలు తప్పుడు కూతలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై దుష్ప్రచారం, తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్ను బదనాం చేసేందుకు మీడియా సంస్థల కుట్ర, సీల్ కారు నివేదిక వివరాలు వాళ్ళకెట్లా తెలుసు, 3 సార్లు కొట్టుకపోయిన పోలవరంపై మౌనం, 2 పిల్లలు కుంగిన కాళేశ్వరంపై రాద్ధాంతం, కేసీఆర్పై ప్రధాని మోడీ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడబలుక్కొని దాడి, కడిగిన ముత్యంలా కేసీఆర్ బయటపడతారు, ఇంకా పోలేదుగా. అప్పుడే 50 సార్లు ఢిల్లీ వెళ్ళి రేవంత్ సాధించిందేంటి, ప్రజల జేబులు కొట్టి ఢిల్లీ కాంగ్రెస్ కప్పం, సీఎం పీసీసీ చీఫ్ దద్దమ్మలనే రంగంలోకి మీనాక్షి వచ్చింది, నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. టార్గెట్ మీనాక్షి, ఆమె చుట్టూ 100 మంది పోలీసుల వలయం, సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచే, పల్లె కన్నీళ్లు ఢిల్లీకి చేరకుండా నేతల ఎత్తుగడ, చుట్టూ నడిచిన మంత్రులు, ఎగువ శ్రేణి నేతలు, ముందు నడిచిన పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పాదయాత్రను కబ్జా చేసిన సీఎం సన్నిహిత వర్గం అంట. మంత్రి సురేఖపై క్రిమినల్ కేసు, 21 ఆమెకు నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి ఇక స్వదేశీతో సర్దేసిన మోడేట అయిపోయింది. ట్రంప్ విషయంలో వెనకడు చేస్తున్న ప్రధాని. ఏపీలో బనకచర్ల చిచ్చట, మండిపడుతున్న మేధావులు, కాంట్రాక్టర్ల కోసమైనంటూ ఆగ్రహం, ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం, సభలు సమావేశాల నిర్వహణ, తెలంగాణ పోరాటానికి మద్దతు, విశ్రాంత ఇంజనీర్లకు కూడా నో అంటున్నట. బీఆర్ఎస్ పటాపట్, కాంగ్రెస్ టూ లేట్ అట. బనకచర్లపై తొలి నుంచి బీఆర్ఎస్, అసలు బనకచర్లకు ముగ్గు పోసుకోమని చెప్పిందే కేసీఆర్. అవినీతి పరులతో పనిచేయలేను, నన్ను వేధిస్తున్నారు, వీఆర్ఎస్కి అవకాశం కల్పించండి, జీహెచ్ఎంసీ కమిషనర్కు బిల్ కలెక్టర్ లేఖ రాసినట. డ్యామ్ డమాల్, మరి మన ప్లాంట్లు, హిమాచల్ ప్రదేశ్లో వరదలు, కొట్టుకపోయిన కాపర్ డ్యామ్ అట. కళ్ళు జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్, కళ్ళు గీత వృత్తిపై చేయేస్తే మెడల్ వంచుతాం, 100 రోజుల్లోగా కళ్ళు దుకాణాలు తెరవాలి, 10 రోజుల్లోగా కళ్ళు దుకాణాలు తెరవాలి, లేదంటే 1,00,000 మంది గౌడలతో మహాధరణ, గీత కార్మికుల ఐక్యతకు ఉమ్మడి జిల్లా యాత్ర, ఏకగ్రీవ తీర్మానం చేసిన 45 గౌడ సంఘాలు. 45 ఉన్నాయా గౌడ సంఘాలు? సర్కార్ తీరును ఎండగట్టిన కళ్ళు గీత నేతలు, గౌడన్నల నుంచి ఓ ఎమ్మెల్యే మామూలు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపాటట.